ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ రైల్వే ట్రాక్లో ఉన్నప్పుడు ఒకటి అనిపించింది. ఏంటిది అంటే అది ఈ రెండు ట్రాక్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ రెండు ట్రాక్లు వచ్చేసి ఒకటి అత్తగారు ఒకటి వచ్చేసి అమ్మగారు అని అనిపించింది. ఎందుకు అని అంటే ఆ రెండు ట్రాక్ల మీద నుంచే కదా మనకు ట్రైన్ పోయేది. కాబట్టి ఆ ట్రాక్లు అనేది కరెక్ట్గా ఉండుంటే ఎవరైనా కూడా ట్రైన్ అనేది కరెక్ట్గా పోతుంది. అలాగే మన లైఫ్లో కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెండు బోగీలు ఉన్నాయి కదా, ఆ రెండు బోగీలు ఒకటి వైఫ్ ఒకటి హస్బెండ్ అనుకోండి. ఆ రెండు ఇంజన్ల వల్లనే కదా ఫ్రెండ్స్ ఎన్ని డబ్బాలు ఉన్నా కూడా అవన్నీ అనేది మనకి ముందుకు సాగుతూ పోతూ ఉంటాయి. ఆ డబ్బాలు అనేది అన్నీ కలిపి నాకు ఏమనిపించింది అంటే పిల్లలు అని నాకు అంటే ఎవరికైనా సరే తల్లిదండ్రులకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండుంటారు కదా. అలాగే ఈ రెండు బోగీలు కరెక్ట్గా ఉండుంటే అంటే అమ్మా నాన్న కరెక్ట్గా ఉంటే పిల్లలందరూ కూడా కరెక్ట్గా మంచి పద్ధతులు, మంచి గుణాలు, మంచి నడవడికతో వాళ్ళు పెరుగుతారని నాకు అనిపించింది. ఆ ట్రాక్స్ ఎందుకు అత్తగారు తల్లిగారు అన్నానంటే అత్తగారు తల్లిగారు రెండు కరెక్ట్గా ఉండుంటే వాళ్ళ దాంపత్య జీవితం అనేది అత్తగారి తరపున కానీ అమ్మగారి తరపున కానీ ఎలాంటి గొడవలు అనేది రాకుండా ఉంటూ వాళ్ళ దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా ఎవరైనా ఒక్కరి వల్ల ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు ఎలాగైతే రైల్వే ట్రాక్ ఒకటి ట్రాక్ ఖరాబ్ అయినా కూడా మనకేమవుతుంది, అది ట్రైన్ అనేది మొత్తం కూడా ఏమవుతుంది అంటే యాక్సిడెంట్ కావడం, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, బోల్తా పడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలాగే మనకి ట్రాక్లో కూడా మన అత్తమామ వాళ్ళు అండ్ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే ఒకరు వల్ల కొంచెం వాళ్ళ ప్రాబ్లం అనేది ఉంటుంది. అది మనము మంచిగా అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. కాకుండా మనం వేరే రకంగా అర్థం చేసుకొని నెగిటివ్గా ఆలోచిస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా నెగిటివ్గా ఆలోచించకుండా అత్తమామ ఎలాగో మనకి తల్లిదండ్రులు ఎలాగో అత్తమామ కూడా అలాగే అని అనుకొని అందరితోటి కూడా మనము ఆడవాళ్ళమైనా సరే మగవాళ్ళైనా సరే అడ్జస్ట్ అయ్యి ఉండాలి. అలా ఉండడం వల్ల మనకి ఈ ట్రైన్ ఎంత సాఫీగా నిదానంగా వెళ్ళిపోతుందో, అన్ని డబ్బాలు క్షేమంగా వెళ్తున్నాయో మన సంసార జీవితం కూడా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది ఫ్రెండ్. ఓకే నా ఫ్రెండ్, మీకు కనుక ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి.